హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, విలేజ్కి వెళ్ళింది. ఇది సెకండ్ వీడియో అనమాట. సో ఓన్లీ 2 వీడియోసే తీసాను అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఉగాది ముందు రోజే నేను బెంగళూరుకి వచ్చేసాను. ఉగాది ముందు రోజు నేను ఏమేం చేశాను, అక్కడ విలేజ్లో ఎలా టైం స్పెండ్ చేశాను అని చెప్పేది ఈ వీడియో అనమాట. నేనైతే మా ఇంట్లో ఏంటి తమలపాకుల చెట్టు ఉంది కదా, పెద్ద పెద్ద ఆకులన్నీ కోసుకున్నాను అనమాట బెంగళూరుకి తీసుకురావడానికి ఉగాది రోజుకి. తర్వాత ఏంటంటే ఇంకా మా ఊర్లో కూడా అందరూ ఇల్లు క్లీనింగ్లో పడిపోయారు. మన తెలుగు వాళ్ళకి ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఆ రోజు మొత్తం అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకునే ముందు అన్ని శుభ్రపరచుకుంటారు కాబట్టి ఆ ప్రయత్నంలో అందరూ ఉన్నారనమాట. సో ఉగాది మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఎందుకంటే ఉగాది అయిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి. ఇక్కడ ఏంటంటే మన ఇందిరక్క తిప్పలు పడుతూ ఉంది. ఏంటంటే మాకు కార్పొరేషన్ నీళ్లు వస్తాయన్నమాట. ఆ నీళ్లు రాలేదంట పైపు లాక్కుండా పట్టుకోంటుండా. కరెక్ట్ గా ఉంది, ఇంకా లాగినట్టు ఊడిపోద్ది అంటుండా. సరే 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 పట్టుకొని తర్వాత అరువు. సరే. మన ఇంట్లో నుంచి పైపు లాక్కొని వాళ్ళ ఇంట్లో తొట్టులో పట్టుకోవడానికి తీసుకుంటూ ఉందన్నమాట. ఇక్కడ మన సీనా ఏంటంటే ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నాడు. బూజుకర్ర ఉంది కదా, దాంతో చేయొచ్చు కదా అంటే బూజుకర్రతో కరెక్ట్గా రాదంట. అందువల్ల చీపురుతోనే క్లీన్ చేస్తూ ఉన్నాడు. మా సీనా అయితే చాలా చిన్నప్పటి నుంచి, అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా మా ఇంట్లో పనిచేసేవాళ్ళు. చాలా చిన్నప్పటి నుంచి మన ఇంటికి వచ్చేవాడు అనమాట. సో పని అయితే చాలా నీట్గా, చాలా మనం ఉండాల్సిన పని కూడా లేదనమాట, అంత మంచిగా చేస్తాడు. ఇక మనం పాలంతా కాసేసాం కదా, ఇప్పుడు నేను వెన్న తీస్తూ ఉన్నాను అనమాట. సో ముందైతే అమ్మ పాపం చాలా హుషారుగా ఉండేది, ఇప్పుడు చాలా వీక్ అయ్యారు. అసలు కొంచెం తెలుస్తూ ఉందన్నమాట, అమ్మ చాలా వీక్ అవుతూ ఉంది అని చెప్పి. అదే అంటూ ఉన్నాను, నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత కావాలంటే నీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకో అని చెప్తూ ఉన్నాను. తర్వాత నెయ్యి అయితే కాసేసింది. నాకు తెలిసి దాని తీసేమా దీనిని పోయేస్తే, ఎందుకంటే అది దాని వేడికి ఇంకరో కాలుతుందేమో. కాదు పోసిలేమ్మా, అయితే తర్వాత అయినా నువ్వు పోసుకోవాలి కదా. పోసేసి గడ్డ దానాన్ని వేరిపోతే అట్లా లావులు పెట్టేసుకున్నాను. నెయ్యి మాడిపోయింది అని చెప్పి గబగబా ట్రాన్స్ఫర్ చేసింది. తర్వాత ఉంచుకున్న తర్వాత నెయ్యి అయితే బాగుందిలే అని చెప్పింది. మనం ఒక తమలపాకు వేస్తే నెయ్యి రుచి చాలా బాగుంటుంది. అందువల్ల దించిన తర్వాత జొన్నతో గెంజి తాగుతుంది. ఇద్దాగేస్తే ఒక్కొక్క రోజు పాటలు వండుకుంటా, ఒక్కో రోజు ముడి బియ్యం వండుకుంటా, ఒక్కో రోజు ఇదే తినేస్తా పాలు అన్నం. కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉండవు, పని బట్ట వదులుకొని పని బాట ఉండదు. పోతున్నావు అని వచ్చిన ఊరికి పోతున్నా కాబట్టి చూసేసి మళ్ళీ వెళ్ళిపోతాము. దూరం వెళ్ళిపోతుంది, దగ్గర దగ్గర ఇల్లు అంటే ఇల్లు అట్టే ఉండే, కాళ్ళు వెళ్ళిస్తారంటే గీక్పోయా. ఎట్టా ఒకటి ఏ ధర్మంలో కనపడతారు కానీ కంటికి ఏదో ఒక ధర్మం చేస్తే కట్టుకోనా సంతృప్తి. ఎక్కడన్నా సంతృప్తి కాలు ఎప్పుడు నెరవేరండి. రావాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. అదే సంతృప్తి కాలు నెరవాలంటే ఏ ధర్మంలో ఇంటికి వచ్చి ధర్మం చేస్తారు. అదే అన్నట్టు కాళ్ళు ఇస్తారు, కాళ్ళు కోసం 10 సంవత్సరాలు చుట్టూ చూస్తుంటా. జగన్ ఉన్నప్పుడు కాళ్ళు నిలుస్తామని అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ కాళ్ళు నిలుస్తాడు. ఏది ఇప్పుడు ఈ లోపల వాడుగులు కట్టి తెచ్చిపోతాం. కానీ ఏదో వాడు పంపించి ఎవరు ఇలాంటి వాళ్ళు ఎవరు మా తల్లి ఒక తలుపు తలుపు దారుణ తీసింది, ఒక కిడ్నీ తీసింది అని అడుగు కొంచెం చేసుకోవచ్చు. మన దగ్గర ఉండిందంతా హాస్పిటల్ పాలైపోతుంది. మొత్తం పెట్టేస్తాం హాస్పిటల్కి. ఏదైనా రాకపోతారా, ధర్మదాతలు ఏడవ దగ్గర ఉండకపోతారా, మనకి ఇంటికి సహాయం చెందిపోతారా. మీ కోడలు గట్టుందిగా ఒక రోజు సుమారుగా ఉంది కానీ 3 నెలలకు వస్తారు. ఇంకో పాటి ఏళ్ళు కావాలి ముందు.
ఏం లేని వెళ్ళి బయట రాలేదు రాయలేదు కూర్చుకోవాలి రాసి 3 నెలలకు ఒకసారి 40,000 30,000 అట్లా కావాలి అక్కడ ఆరోగ్యానికి. పేషెంట్లు తేగని సరిపోతుంది ఇక పేషెంట్లు తగిన రోజులు మీ ఆయనతో ఏగేగి పాపం ఎట్లా కడతారు నువ్వు ఇప్పుడు పాడంతో తర్వాత ఇంటితో కష్టాలు లక్ష్మీదేవి అనమాట. ఇంకా నేను మన ఇంట్లో వేప చెట్టు ఉంది కదా, సరే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ వేప పువ్వు కోసం మార్కెట్కి వెళ్తే ఆకులేమో ఎక్కువ పూతేమో తక్కువ ఇస్తారనమాట. సరే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి వేప పువ్వు తీసుకుంటూ ఉన్నాను. వేప పువ్వు కంటే కూడా కొద్దిగా మొగ్గలా ఉంటుంది కదా, అదైతే కొంచెం బాగుంటుంది అనమాట ఉగాది పచ్చళ్ళలో వేస్తే. అందుకే వాటిని ఏరేది ఆ మొగ్గలుగా ఉన్నవి కోసుకుంటూ ఉన్నాను అనమాట. సరే మన బెంగళూరులో మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఇద్దామని ఎక్కువ తీసుకుంటూ ఉన్నాను. చూడండి ఇలా కోసాను. ఇంకా కరివేపాకు. సో కరివేపాకు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు జీడ పట్టేసి ఉంటుంది అనమాట. ఈసారి మాత్రం ఫ్రెష్గా ఉంది. ఇక కోతులు గోల చేస్తూ ఉన్నాయి. అవి ఏంటంటే అన్ని చెట్ల మీద ఎక్కి అన్ని ఇంచేస్తూ ఉంటాయన్నమాట. సో అందువల్ల మనం ఏ పూల చెట్లు వేసినా ఏ కాయల చెట్లు వేసినా మనకు ఆ పండ్ల చెట్టుని ఏవి దొరకవు అన్నమాట. మన చేతికి వస్తుంది అంటే అది అపురూపం అలా ఉంటుంది. సో నేనైతే చాలా మంచి వాసన వస్తుంది కదా అని చెప్పి కరివేపాకు మొత్తం కూడా కొనలు గిల్లుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే మనం మార్కెట్లో దొరికేది ఏంటంటే అన్ని కరివేపాకులు మంచి స్మెల్ అయితే ఉండవు. మా ఊళ్ళో చాలా మంది ఇంట్లో ఉంది, కానీ అందరి ఇళ్ళల్లో మంచి స్మెల్ రాదనమాట. నేనైతే కరివేపాకు తెచ్చుకున్న తర్వాత చాలా రోజులు కూడా పాడైపోకుండా ఉంటుంది. దానికి ఒక టిప్ చెప్పాను కదా లాస్ట్ టైం బెంగళూరులో ఒక వీడియో చేసినప్పుడు, కిచెన్ టిప్స్ చెప్పినప్పుడు. మందమైన కవర్లో అంటే మనకు శారీస్ అవి పెట్టుంటారు కదా, మందంగా ఉంటుంది కదా కవరు. మనం బాక్సుల్లో వాటిల్లో వేసే కంటే కూడా చాలా మందంగా ఉండే కవర్లో కానీ వేస్తే నాకు దాదాపు ఇంకా కూడా ఉంది బెంగళూరులో. నాకు దాదాపు ఒక 1.5 month కూడా ఆ గ్రీన్ అలానే ఉందన్నమాట. చూడండి ఎంతలా కొమ్మ ఇంచేసిందో. మొత్తం ఆ కొమ్మంతా కోతులు ఇంచేసినాయి అనమాట. ఏదో నాకు కంట్లో పడింది, అలా లాగుతూ ఉంటే దుమ్ముగా పడింది అనమాట. అలా మనం స్టోర్ చేసుకోవచ్చు కరివేపాకుని మందపాటి కవర్లో వేసుకున్నట్లయితే. చాలామంది ఏంటంటే వేసి టిష్యూ పేపర్లు వేసి అట్లంతా పెడుతుంటారు, కానీ ఇది ఈజీ అన్నమాట. మనం మందపాటి కవర్లో పెట్టుకోవడం వల్ల తీసుకోవడానికి ఎక్కువ రోజులు ఉంటే వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మొత్తానికి అన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. చాలామంది అనుకోవచ్చు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలా అని, కానీ ఏమైనా మన ఊర్లో మన ఇంట్లో ఉన్నవి వస్తువులు ఉన్నవి తీసుకెళ్తే ఆ తృప్తే వేరు కదా ఎవరికైనా కూడా. సో ఎవరైనా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇదేంటో తెలుస్తుంది. సో మొత్తం ఆకంతా రెమ్మలుగా కోసుకొని సో అమ్మని అన్నీ క్లీన్ చేసి ఇవ్వమని చెప్పాను. ఇంకా వీటిని సొండకాయలు అంటారు. ఇది చాలా మంచిదనమాట హెల్త్కి. మెడిసినల్ ప్లాంట్ అని కూడా చెప్పచ్చు. ఇది ఎక్కువగా చెన్నై వాళ్ళు వాడుతూ ఉంటారనమాట. చెన్నైలో ఏంటంటే ఒక మ్యారేజ్ జరిగితే ఈ కర్రీ పెట్టకుండా మ్యారేజే చేయరనమాట. అంత వాల్యూ ఉన్న ఒక ప్లాంట్ అని చెప్పొచ్చు ఇది. ఇది జస్ట్ మనం 2గా కట్ చేసి సాంబార్ అంతా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదేవిధంగా పులుసు కూడా చేసుకోవచ్చు, కానీ పులుసు కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఫస్ట్ నేను చిన్న కుండీలో వేసున్నా. సో అది పెద్దగా ఎదగలేదు, అందుకనే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వేస్తే వచ్చింది. తర్వాత ఈ చెట్టు గుర్తుందా, మనం ఆ రోజు కారులో తీసుకెళ్ళాం, అది వేసిందనమాట. పనస చెట్టు త్రూఅవుట్ ఇయర్ కాస్తుంది. ఆ పనస చెట్టుకి సెక్యూరిటీగా ఈ చెట్టు కూడా అందులో వేసేసాం అన్నమాట. మొత్తానికి దీనికి కూడా ముళ్ళు ఉంటాయి, కొంచెం కోతులు లాక్కుంటా ఉంటాయి పనస చెట్టు అని చెప్పి అలా వేసాం. రండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. మందార పూలు ఏడు నీకు ఏ కదే ఇయ్యలే అదేలే ఏమో బాగుండలే కాదు మా అమ్మకి అడిగి చేస్తాను బాండలే అప్పటికి ఆ బాండ ఎడ చేసినాను చూడు, 2 రోజులు పగల కొట్టి ఉప్పు ఉప్పు మొన్న అక్కోళ్ళు చేసి పంపించాను, ఎంత బాగుందా.
భలే ఉంది. మేము మమ్మీ వాళ్ళ ఇంట్లో తినద్దా? 7 తినేదానికి మేము ఆడి నుంచి వచ్చిందా? అదే ఆడ తినేదానికి 7కి వచ్చిందంట. టిఫిన్ అయిపోయింది, ఇంకా ఆ భోజనానికి వెయిట్ చేస్తున్నాం. సరే ఎడుకుదా, ఆడ ఒక్క పడుతుంది. ఊర్లో అయితే ఎండలు అదిరిపోతున్నాయి ఇప్పుడు. అంటే మార్చి మంత్లోనే అంత ఎండలు ఉన్నాయన్నమాట. సో ఉండలేనంత ఇదిగా ఉన్నాయన్నమాట ఎండలు అయితే ఇప్పుడైతే. అదే అంటూ ఉన్నాను, రండి ఫ్యాన్ కింద అన్నా కూర్చున్నాం అని చెప్పి. ఇందాక దాయాల ముగ్గు చూపించాను కదా, ఊర్లో అప్పుడు దాయాలు టైం పాస్ అన్నమాట. దాయాల ముగ్గు ప్రతి ఇంట్లో ఉండేది. ఆ దాయాలు ఆడుకుంటూ టైం పాస్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఇది పసుపు, అందరూ 1 ఇయర్కి చాలా పసుపుని స్టోర్ చేసుకుంటారు. ఈ విధంగా సమ్మర్లో అన్నీ క్లీన్ చేసుకొని పసుపు ఆడించుకొని ప్యూర్ ఆర్గానిక్ పసుపుని రెడీ చేసి పెట్టేసుకుంటారు అనమాట. ఏం పేరా? ఏం పేరు నీ పేరా? అరిచేటట్టుకోలేదా? నాకు భయం పెద్ద కుక్కలు చూస్తే. అవునా? నాకు పెద్ద భయం అసలు కుక్కలు. చిన్నవైతే భయం. దా దా దా, ఏం తినబడలే కానీ ఏముంది తినేదా? మళ్ళీ వస్తా 10 రోజుల తర్వాత. యాడ నిమ్మ చెట్టు అంటివా? ఆడ బయట గేట్ కాడ నుంచి చూసా. అయ్యా బాగుంది, బాగా చేసి పెట్టారులే తోట. ఓ ఓ ఓ ఎట్టలేమా చిన్నాయనకి కూడా యాపకం. అమ్మ 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 ఏరా అమ్మ ఏం చేస్తున్నా చేస్తుందా? నేను కూడా మీ ఓనర్ లాగుండానా? కూర్చోమండి, కూర్చుంటుందా? కూర్చోండి కూర్చో. అమ్మ వద్దులే. ఒరే ఎందుకు కట్ట అంటావా? ఏందో కూరగాయ చెట్లు బాగా వేసినట్టుండవా? ఓ వంకాయలు కాయించావా? ఈరోజు ఎవరికి అంగటి కాడ చెప్పింది. ఎందుకులే తెచ్చుకో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. ఏంటంటే ఊర్లోకి వెళ్తే అసలు టైమే తెలియదు అనమాట. ముందైతే చాలా వీడియోస్ తీస్తూ ఉండేదాన్ని, ఇప్పుడు వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకే ఈసారి వెళ్ళినప్పుడు ఓన్లీ 2 వీడియోలు మాత్రమే తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.